హలో! హాయ్ అండి. వెల్కమ్ టు ఆరాధ్య కీప్ ఇట్ రియల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియో ఏంటో చూసేద్దామా? పన్నీర్ దోస. పొడి దోస, ఘీ దోస ఇలా రకరకాల దోసలు తినే ఉంటాం. నేనైతే ఫస్ట్ టైం పన్నీర్ దోస ట్రై చేశానండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. దోస ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? నాకైతే పిచ్చి దోస. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? నేనైతే పన్నీర్ ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. దానికి 2 లీటర్ పాలు పట్టింది. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. షాప్‌లో తెచ్చుకున్నటువంటి పన్నీర్ ఎలా ఉందో అలానే వచ్చింది. ఇలా చేత్తో స్మాష్ అయినా చేసుకోవచ్చు లేదా తురుముకోవచ్చు. నేనైతే తురుముకున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కొద్దిగా జీడిపప్పు, ధనియా పౌడర్, కారం, జీలకర్ర కొద్దిగా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, టమోటో, పసుపు, కసూరి మేతి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక కొద్దిగా నెయ్యి ఒక స్పూన్. దాని ప్లేస్లో మీరు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేనైతే నెయ్యి వేశాను. తర్వాత కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ కొన్ని జీడిపప్పులు, నెక్స్ట్ ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే అవి మంచిగా వేగుతాయి. ఆనియన్ ఎంత వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత 1 బై 1 అన్నీ వేసుకొని ఇలా వేయించుకోవాలి. చూడండి ఆయిల్ పైన తేలే వరకు వేయించుకుంటే ఆ కర్రీ సూపర్ ఉంటుంది. తర్వాత కొద్దిగా కారం, స్పైసీ మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు వేశాను. ధనియా పౌడర్, కసూరి మేతి కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైన తేలే వరకు వేయించుకోవాలి ఇలా. నెక్స్ట్ తగినన్ని వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేసేయాలి. చూడండి కర్రీ దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం తురుముకున్నటువంటి పన్నీర్ వేయాలి. ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసి వేయాలి. పన్నీర్ వేసి బాగా కలిపి చూడండి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ సిమ్లో పెట్టి దించేయాలి. చూడండి ఎంత బాగుందో, మంచిగా స్మెల్ వస్తుందండి. తర్వాత దోశ పోసుకుందాం. దోశ క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా వేసుకుంటున్నాను. పల్చగా కాకుండా కొంచెం ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇటువైపు అటువైపు 2 వైపులా బాగా దోస కాల్చి చూడండి ఇలా. తర్వాత పన్నీర్ తీసుకొని దోస మొత్తం స్ప్రెడ్ చేసి దోస అంటే నాకు పిచ్చండి. మీలో ఎంతమందికి దోస ఇష్టమో కామెంట్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దోస తినమంటే తినేస్తానండి. చాలా అంటే చాలా ఇష్టం. తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. టేస్ట్ చూడాలి మరి. వేడి వేడి దోస, పన్నీర్ దోస. వావ్! చాలా బాగుంది అండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్,